బ్యాక్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లాలో బాలిక హత్య కేసు విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులను విచారిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఇంటి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఇటంపల్లి తండాలో బాలిక హత్యకు సంబంధించిన కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం 5 బృందాలతో పాటు సిసిఎస్ టీం కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు 5 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన ఎస్ఐలను కూడా పిలిపించి ప్రస్తుతం ఎస్పీ శ్రీనివాసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానితంగా ఉన్న 31 మంది ఆటో డ్రైవర్లను కూడా ఇప్పుడే అదుపులోకి తీసుకొని విచారించడం కూడా కొనసాగుతుంది. మరోవైపు బాలిక తల్లిదండ్రులను కూడా ఇద్దరిని కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు స్టేషన్ కూడా పిలిపించి వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే సంఘటన జరిగిన క్రమంలో కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బాలిక ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తిగా కూడా విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. నిన్న బాలికకు సంబంధించిన అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కేవలం ఇంట్లో ప్రస్తుతం అమ్మమ్మ మాత్రమే ఉంది. ఆవిడని అడిగి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, ఏ విధంగా దీనికి సంబంధించిన వివరాలు వాళ్ళ దగ్గర ఏమున్నాయి, పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు ఒకసారి తెలుసుకుందాం. మీ కూతురు అల్లుడు పోలీసులు తీసుకొని వెళ్ళారు అంటే ఎందుకు, మీకు ఏమని చెప్పారు, ఎందుకు వాళ్ళని ఇప్పుడు తీసుకొని వెళ్ళారు? ఏమో పిలిచిండ్రంట వాళ్ళు, ఎవరి సర్కలో మేము పెద్ద వచ్చిండంట, ఆయన పిలిచిండంట, అందుకూర తోలుకొని పోయిండ్రు. పోలీసు వాళ్ళే తోలుకొని పోయిండ్రు, తీసుకొని పోయిండ్రు, బైక్ మీద తీసుకొని పోయిండ్రు. మా కూతురు కొడుకు చూడలేదు, నా అల్లుడు నా కూతురు కొడుకు పోతున్నారు. ఆడ ఎర్ర పచ్చ బట్ట ఉన్నది, అది ఏమున్నా చూడరా అని చెప్పిండంట. చెప్తే పిల్లాడు నా అల్లుడు ఇద్దరు ఊరికి చూసిండ్రు. ఆడబడ్డది అవతల ఏమో మోత్ చెట్టు అవతల ఏమో ఈడ ఒక చాకు వేసిండ్రు, ఈడ ఒక చాకు వేసి ఆడ రక్తం పడ్డది. ఆడికెళ్ళి ఎత్తుకొచ్చి గిట్లనే రోడ్డు ఉన్నది, గిట్లనే తెచ్చి పదేసి. ఎప్పుడు పోయింది ఇక్కడ నుండి మీకు ఆ అమ్మాయి? ఇక్కడ నుండి ఎప్పుడు పోయింది ఊరికి? ఎప్పుడు? ఒక 20 రోజు అయిందో, నెల అయిందో. దానికి పోయి తోలుకొస్తా అని నా అల్లుడు పోయిండు. పోతే ఇక గాడికి పోయిండు. 4 గంటల గాడి వెళ్ళిపోయిందంట. 5 గంటల గాడికి వచ్చిండ్రంట. ఇప్పుడు వికారాబాద్కు వచ్చేటోళ్ళకేమో 8 అయింది. 8 అయితే ఆడ నా కూతురు చెప్పిందంట, బావా ఇప్పుడు చీకటి అవుతుంది పోకు, రేపు పొద్దుగాల పో అని చెప్పిందంట. లేదమ్మా జరసేపు నా గాడి ఉన్నది, బండి ఉన్నది, వికారాబాద్ దిగుతుందంటే బండి మీద అర్ధ గంటకు పోతాను నేను అని ఆడికి చెప్పి వచ్చిందంట. చెప్పి వచ్చినాక ఇడికి వచ్చి గాడికి దిగిండ్రు. మా ఊళ్ళో పిల్లగాడి పెళ్లి ఉన్నది, బట్టలు తీసుకుంటున్నారంట నా కొడుకులు. నేను ఇంటికాడనే ఉంటే బట్టలు తీసుకుంటారు. వచ్చినట వస్తే మామ అని పోయి పిల్ల చేయి పట్టుకునేదంట. పెట్టుకుంటా ఎప్పుడు వస్తే శివరాపురం ఇప్పుడనే వచ్చినా అంటే దాదా పోతుందా బిడ్డ అని నాలుడు అన్నారు. అంటే నా కొడుకు నా కొడుకు ఏమన్నా అంటే ఇవాళ పోగు అన్న చీకటి అవుతున్నది, రేపు పొద్దుగాల లేచిపో, లేదమ్మా కోపులు దోవేది ఉన్నది, పొద్దుగాల పోయి ఎప్పుడు దోవాలి నేను అని చెప్పిండట. చెప్తే నీకు కోపు దోవింది అట్లా తొలిస్తాము, పొడి కూర్చున్నప్పుడు లేపుతాము, అప్పుడు వెళ్ళిపో అని చెప్పింది. మస్తుగా బతిలాడినట కానీ ఉండలేడట. ఆడికి వెళ్ళి వచ్చి గిడాకి మోరంగి మోతపల్లి గేట్ కాడ బోరింగ్ ఉన్నాయి కదా, ఆ బోరింగ్ కాడ నాన్న నాకు బుద్ధి పోయింది అంటే ఆడ దిగి అంట పిల్ల కొట్టిందంట. బోరింగ్ కొడితే తండ్రి తాగిందంట. ఇక తండ్రి కొడితే పిల్ల 2 దోసలు తాగిందంట. 3 వచ్చి ఎంట పట్టుకున్నారంట పిల్లకు. ఇట్లా ముఖం కట్టుకున్నారంట, ఇట్లా ముఖం కట్టుకొని వచ్చిండ్రంట. సిగరెట్ ఇద్దరు ఏమో 4 పట్టుకున్నారంట. ఇక వాళ్ళు 3 పిల్లకు పట్టుకొని ఇక్కడ గుంజుకొచ్చిండ్రు. 4 2-3 దెబ్బలు కొట్టి తో మీద పడేసి వచ్చిండ్రు. పెళ్లి లారీ వస్తున్నా అంట. ఈ అడ్డం ఎట్లా పడ్డాడు, ఏం తాగి పడ్డాడా ఎవరన్నా చంపిడ్రా అని కింద దిగి చూసిండ్రంట. చూస్తే హా అంటున్నాడు అంట. ఆయనదే సేలా తీసుకుపోయి ఆ బోరింగ్లో అద్ది తెచ్చి నోట్ల నీళ్ళు పోసిండ్రంట. నీళ్ళు పోసి వాళ్ళు వెళ్ళిపోయారు పెళ్ళిళ్ళు. వెళ్ళిపోయినాక ఏం చేసిండంటే ఇక ఆయన లేచిండు. లేస్తే ఇక నాకు నడవలేక రాకొచ్చింది అని కూర్చొని నా జాగాలని ఫోన్ చేసిండు. ఇట్లా సంగతి గిట్లా అయింది, కుదురు గుంజుకోపోయిండు, నేను తో మీద పడ్డా అని చెప్పిండు. చెప్తే వెళ్ళిపోయిండ్రంట. సంఘటన జరిగిన తర్వాత పెళ్ళి వాళ్ళు వచ్చి తన తండ్రిని అంటే అల్లుడిని లేపారని చెప్పేసి కూడా అమ్మమ్మ చెప్తుంది. ఆ తర్వాత తన కొడుకు అల్లుడు కలిసి వెతికితే ఒక గుంతలో దొరికింది అమ్మాయి శవం అనేది కూడా చెప్తున్నారు. అయితే వేరే దగ్గర చంపి ఇక్కడ తీసుకొచ్చి పడేశారనేది
ప్రస్తుతం అమ్మమ్మ చెప్తున్న విషయం. మరోవైపు బాలిక తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ప్రస్తుతం మోమిన్పేట్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు. అక్కడ వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు 31 మంది ఆటో డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళని కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళని విచారించిన తర్వాత ఎలాంటి దర్యాప్తులో కొంతవరకు కూడా పురోగతి కనుక లభించకపోతే మళ్ళీ టెక్నికల్ వైపుగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ టెక్నికల్ వైపు వెళ్తే కనుక బాలిక తండ్రి కమల్కి సంబంధించిన మొబైల్ ఫోన్ దానికి సంబంధించిన ట్రాక్ రికార్డు కూడా తీసే అవకాశం కనబడుతుంది. అతను సెల్ టవర్ ఆధారంగా ఎక్కడి నుండి ఏ సమయంలో ఎప్పుడు బయలుదేరాడు అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే సంఘటనా స్థలంలో దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి కేసుకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే 36 గంటలు దాటిపోతుంది. మరోవైపు జిల్లా ఎస్పీ నేరుగా దర్యాప్తును కూడా దగ్గరుండి కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మరొక 24 గంటలు దాటితే కానీ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం కనబడుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ.